అదే రకంగా అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామంలోని గో టు 40 డేస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్తా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు. విద్యార్థుల మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత చదువులు కొనసాగించాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ సాధన తర్వాత విద్య ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్సి మరియు మహిళా సంఘ నాయకులు పాల్గొన్నారు. టీచర్ ఉద్యోగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది ఉద్యోగాలు వచ్చాయి. ఎంతో మన వాళ్ళకి ఓన్లీ మాదిరికే. అలాగే మొన్న ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి. మెడికల్ ఏదైనా అగ్రికల్చర్ కానీ వెటర్నరీ కానీ లేకపోతే మన ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ కానీ జిఎన్ఎం కానీ ఇవన్నీ చేస్తే కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనకు ఎంతోమంది ఎంఆర్పీ కార్యకర్తలు పడిన కష్టం ఎందుకంటే మన వాళ్ళు అభివృద్ధి చెందాలనే మన పిల్లలు ఇప్పుడు చదివించుకుంటున్నాం. వారికి ఒక మంచి ఉద్యోగం వస్తే ఆస్తోనే ఎప్పుడైతే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదో ఫెయిల్ అయిపోయి వాడు రిలీఫ్ పొందుతారు. కలిసి ఉంటే మాత్రం వాళ్ళే మనకు భయపడతారు. లేకపోతే మాడుగులో ఓపెన్ చేస్తున్నారు, చేతిపేటలో ఓపెన్ చేస్తున్నారు, చోడవరంలో ఉంది. మొన్న ఇక్కడ ఓపెన్ చేస్తారని చెప్తే నేను మన చోడవరం నుంచి మన వాళ్ళు తీసుకెళ్తున్నాను. అందరం కలిసి కూర్చొని ఒక కమిటీ చేసుకుంటాం. అందులో ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు అంటారు. ప్రతి